హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఈ నా చిన్ని ప్రపంచంలో నా చిన్ని ఫ్రిడ్జ్కి కూడా రిపేర్ అయితే వచ్చేసిందండి. ఎందువల్లంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మా కిచెన్లో మిక్సీ కాలిపోయిందని, దానివల్ల దాని పక్కనే ఫ్రిడ్జ్కి కూడా ప్రాబ్లం వచ్చి ఫ్రిడ్జ్ కూడా ఒక సైడ్ అయితే కాలిపోయిందండి. ఫ్రిడ్జ్ కూడా కూల్ అవడం అయితే మానేసింది. ఈ ఫ్రిడ్జ్ తీసుకుని చాలా రోజులైందండి. అంటే చాలా సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఇదే నా ఫస్ట్ ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం. దీంతో నాకు చాలా మంచి రిలేషన్షిప్ అయితే ఉందండి. అందుకే బుజ్జిముండని ఫ్రిడ్జ్ వెళ్ళిపోయేటప్పుడు కూడా కొత్త పెళ్లి కూతురులాగా అయితే రెడీ చేసి నీట్గా శుభ్రం చేసి పెట్టి అయితే మాత్రం ఇచ్చేసాను. ఆల్రెడీ కొత్త ఫ్రిడ్జ్ అయితే బుక్ చేసామండి. ఆ ఫ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది, తీసుకెళ్ళిపోతారు, అదైతే ఇస్తారు. ఈ లోపల దీన్ని నీట్గా చేసి అంత మాత్రం పెట్టి అయితే ఉంచాను. ముందు రోజు స్విచ్ అయితే ఆపేసి కొంచెం సేపు అయితే కూల్ అవుతుంది, కొంచెంసేపు అయితే అవ్వట్లేదండి. ఫ్రిడ్జ్లో అన్నీ పాడైపోతాయి కదా వస్తువులు. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఒక మ్యాండేటరీ అయిపోయిందండి. ఫ్రిడ్జ్ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేకపోతున్నాం. అలాగే ఫ్రిడ్జ్ తీసుకుని అయితే మాత్రం వాళ్ళు ఫ్యాన్లో పెట్టేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఆల్రెడీ కొత్త ఫ్రిడ్జ్ కింద పెట్టి పాత ఫ్రిడ్జ్ అయితే లోపల పెట్టేస్తారు ఇప్పుడు. అందుకే ఫ్రిడ్జ్కి సెండ్ ఆఫ్ ఇద్దామని చక్కగా రెడీ చేసి దాన్ని పదే పదే చూసుకుంటూ అది నాకు గుర్తుండిపోవాలని అయితే మాత్రం ఈ వీడియో చేశానండి. నా ఓల్డ్ వీడియోస్ చూసారంటే పాత వీడియోస్లో మీకు తెలుస్తుంది. నా కిచెన్లో మిక్సీ, ఫ్రిడ్జ్ అన్నీ పక్క పక్కనే ఉండేవి. అలాగే పక్కనే ఫ్రిడ్జ్ అయితే ఏ కలర్లో ఉంది ఏంటంటే మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా తెలుస్తుంది. మేమైతే ఇది ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసామండి. ఆల్రెడీ వ్యాన్ మీద అన్ని రకాలు వస్తూ ఉంటాయి కదా అందరికీ. ఇవన్నీ పక్కన పెట్టి నా ఫ్రిడ్జ్ అయితే మాత్రం కిందకి దింపుతున్నారు. ఆ ఫ్రిడ్జ్ దించే ఆనందానికన్నా నా ఓల్డ్ ఫ్రిడ్జ్ వెళ్ళిపోతుందన్న బాధ అయితే చాలా ఎక్కువగా ఉందండి నాకు. దాంట్లో చాలా ఎక్కువ స్టఫ్ అయితే పట్టేది నాకు. అది 200 లీటర్స్ కెపాసిటీ ఫ్రిడ్జ్ తీసుకున్నానండి అప్పట్లో నేను. అది క్యాల్వినేటర్ ఫ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు తీసుకున్నది అయితే శాంసంగ్ అయితే తీసుకున్నానండి. డబల్ డోరు కన్వర్టబుల్ అయితే తీసుకున్నాను. ఇది వాళ్ళు చాలా ఈజీగా దించేస్తున్నారండి. వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, అది ఎలా పట్టుకోవాలి ఎలా చేయాలని చాలా ఈజీగా దించేస్తున్నారనమాట. హెల్ప్ కోసం మా వారు కూడా కొద్దిగా చెయ్యేశారనుకోండి. ఎందుకంటే మన ఇంటికి ఆ వస్తువు వచ్చిన తర్వాత అది మనదే కదా, దానికోసం హెల్ప్ అయితే మనం చెయ్యాలి వాళ్ళకి కూడా. మా వారితో పాటు మా చిన్న పాప కూడా ఒక చెయ్యి అయితే వేసింది అనుకోండి. మరి మమ్మీకి కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది కదా, ఆనందంలో తను కూడా చాలా హ్యాపీగా అయితే ఉంది. వారు ఎప్పటి నుంచి అంటూ ఉన్నారండి, ఫ్రిడ్జ్ మార్చేసి వేరే ఫ్రిడ్జ్ తీసుకో అనేవారు. ఎందుకు పని చేస్తుంది కదా, అది పని చేయకపోతే అప్పుడు తీసుకుంటాననేదాన్ని. నా పాత ఫ్రిడ్జ్ అయితే వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాలు నిర్విరామంగా చాలా చక్కగా అయితే వర్క్ అయిందండి. ఇప్పుడు కూడా రిపేర్ చేసుకుంటే అవుతుంది, కానీ ఇంక రిపేర్ చేయించి మళ్ళీ పెడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి దానికి. అందుకు ఇదైతే ఇచ్చేసామండి. దానికి కీ చైన్ ఉంది కదా, ఆ కీ చైన్కి అయితే ఒక బుక్ ఉందండి. ఆ బుక్ తీయడం అయితే మర్చిపోయాను, ఇప్పుడు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. ఆ బుక్ ఒకరు నాకు గిఫ్ట్గా అయితే ఇచ్చారండి. కీ చైన్కి బుక్తో ఉందనమాట. ఇంకా సినిమాలో ఒక సాంగ్ ఒకటి పాడేద్దాం. వెళుతున్నా దూరంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా అని నా ఫ్రిడ్జ్కి నేనైతే ఒక పాట పాడేసాను. నా ఫ్రిడ్జ్ కూడా నాతో అలా ఒక మంచి సాంగ్ అయితే పాడేసి ఫ్రిడ్జ్ వెళ్ళిపోయిందండి. కొత్త ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది మన ఇంటికి. ఇదైతే ఓపెన్ బాక్స్ డెలివరీ అండి. దానికోసం వీళ్ళైతే ఓపెన్ చేసి డెలివరీ చేసిన తర్వాత ఓపెన్ చేసి మనకు చూపించి అయితే వెళ్ళిపోతారు. ఓల్డ్ ఫ్రిడ్జ్ వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు ఆ ఫ్రిడ్జ్ తీసుకునేప్పుడే మేము 1 మంత్ పైన అయిపోయిందండి. వీడియో చేయడం అయితే కొద్దిగా లేట్ అయితే అయింది నాకు. ఆ ఫ్రిడ్జ్ వెళ్ళిపోయిన కొన్ని రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో ఎక్కడే ప్లేస్లో పెట్టేదాన్నో అలా కొత్త ఫ్రిడ్జ్లో కూడా అదే ప్లేస్లో ఉందని వెంటనే వెళ్ళడం అలా చేయడం అయితే చేసేదాన్నండి. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మన మైండ్ ఒకే రకంగా ట్యూన్ అయిపోయి అయితే ఉంటుంది కదా. లెఫ్ట్ సైడ్ ఏది ఉందో, డోర్లో ఏది ఉందో, రైట్ సైడ్ ఏది ఉందో, ఎక్కడేది పెట్టామో మనం కళ్ళు మూసుని కూడా తీసేస్తాము మనం పెట్టిన వస్తువులు. ఏదన్నా ఫస్ట్ వచ్చిందని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం కదా, అదంటే మాత్రం చాలా ప్రేమగా కూడా అనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఆ ఫ్రిడ్జ్ తీసుకొచ్చిన కొత్తలో నాకు ఫస్ట్ ఫ్రిడ్జ్ వల్లనే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేదాన్ని. చక్కగా మంచి కలర్ తీసుకున్నానని. ఎందుకు అప్పుడే కలర్ తీసుకున్నాను, ఇంచుమించు ఇప్పుడు కూడా అదే కలర్ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నానండి. అంటే మీరు అనొచ్చు, ఇచ్చేటప్పుడు వైట్ కలర్ ఉంది కదా అక్క, పాత ఫ్రిడ్జ్ ఇప్పుడు ఈ కలర్ ఉంది ఏంటని. ఆ ఫ్రిడ్జ్కి నేనైతే స్టిక్కరింగ్ చేశానండి, వైట్ కలర్లో చేశాను అనమాట. అందుకు వైట్ అయితే ఉంది, లేదంటే అది కూడా గ్రే కలరే. అలాగే ఈ ఫ్రిడ్జ్ కూడా గ్రే కలర్ సంబంధించే. ఇది సిల్వర్ గ్రే కాంబినేషన్లో అయితే ఉందండి. ఓపెన్ బాక్స్ డెలివరీ అని కదా, ఓపెన్ చేయడానికి పైన సీలింగ్ అయితే ఆ బాక్స్కి అయితే తగిలేస్తుందండి. అలాగైతే కష్టపడి కింద పడి మీద పడి అలా అయితేనే మొత్తం ఓపెన్ అయితే చేశారు. పైన ఫ్యాన్ని కూడా 2-3 సార్లు అటు గుద్ది ఇటు గుద్ది ఫ్యాన్ రెక్కలన్నీ వంచేస్తారేమో భయం కూడా వేసింది నాకు. లాస్ట్కి నా ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ అయితే అయిపోయిందండి.
మీకు నచ్చిందా ఈ కలరు? శాంసంగ్ బ్రాండ్ అంటే చాలా మంచి బ్రాండ్ కదా, అదే తీసుకుందాం అనే ఉద్దేశంతో అదైతే తీసుకున్నానండి. ఇంతకన్నా పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నా నా ఇంట్లో అయితే పట్టదనమాట. మా ఇల్లు కొద్దిగా అన్ని రూమ్స్ అవి కొద్దిగా చిన్న చిన్నగా ఉంటాయి. పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నామంటే ఫ్రిడ్జ్కి తప్ప మనుషులకి అయితే చోటు ఉండదేమో అనిపించింది నాకు. ఈ ఫ్రిడ్జ్ అయితే సరిపోతుందండి మాకు కూడా. ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఎన్ని ప్లేస్లో మార్చాము. ఓల్డ్ ఫ్రిడ్జ్ ప్లేస్లో అయితే పెట్టేసాము. పెట్టిన తర్వాత అక్కడ కొద్దిగా పక్కనే షెల్ఫ్ ఉంటుందండి. ఆ షెల్ఫ్కి అంత యాక్సెసిబుల్గా అందులో వస్తువులు తీసుకోవడానికి అయితే అవ్వలేదు, బాగా హైట్ ఉంది కదా. అందుకు మళ్ళీ తీసుకొచ్చి మా వారు అక్కడ వద్దు హాల్లో పెడదామని హాల్ మొత్తం హాల్లో సామాన్ని బయటేసి ఓన్లీ డైనింగ్ టేబుల్ ఉంచి ఆ పక్కన ఫ్రిడ్జ్ పెట్టి అలా అయితే మాత్రం సెట్ చేసాము. ఏదన్నా ఒక వస్తువు వచ్చిందంటే ఆ వస్తువు కోసం ఇల్లంతా శుభ్రం చేయడం ఎక్కువైపోతుందండి. వచ్చే ముందు మొత్తం చేస్తున్నాము, వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తున్నాము. ఇదే సరిపోతూ ఉంది. ఆడవాళ్ళందరికీ ఇలాగే ఉంటుంది కదా. బాక్స్ అయితే అయిపోయిన తర్వాత మొత్తం అంతా చెక్ చేసుకోమన్నాడండి అతను. అందుకు మొత్తం అంతా అయితే చెక్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రిడ్జ్ అయితే నెక్స్ట్ డే మాత్రం ఇన్స్టాల్ అయితే చేసేసామండి. తీసుకొచ్చినదే చేయకూడదు కదా. తర్వాత నేను బెంగళూరు వెళ్ళాల్సిన పని అయితే వచ్చిందండి. అందుకోసం నేను బెంగళూరు అయితే వెళ్తున్నాను. ఫ్రిడ్జ్లోకి నేను చాలా కొత్త కొత్త ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. మీకు నెక్స్ట్ వచ్చేదంతా ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్, అలాగే ఆర్గనైజర్స్ తీసుకున్నాను కదా, అవి వాటి కాస్ట్ ఎంత, ఎక్కడ తీసుకున్నాను అదంతా కూడా చూపిస్తానండి. నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా తీసుకుని అలా మనం ఫ్రిడ్జ్లో సర్దుకుని ఉంటే చాలా చక్కగా అయితే ఉంటుంది. అది ఎలా చేశాను ఏంటి, నెక్స్ట్ వచ్చేది ఆ ఫ్రిడ్జ్ టూర్ కూడా వస్తుంది. తప్పకుండా మీరు అందరూ ఒకసారి అయితే చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. నా ఛానల్ అయితే ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి మీకు ఏ వీడియో నచ్చిందో చూసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను. ఇంకా బెంగళూరులో చెప్పేది ఏముందండి, వెళ్ళామంటే ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్, ఇంక ఇదే సరిపోతూ ఉంటుందండి. బెంగళూరు సిటీ ఎంట్రన్స్ వరకు చాలా తొందరగా అయితే వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఇంటికి చేరాలంటే చాలా టైం అయితే పట్టేస్తుంది. మన లక్ బాగుంటే కనుక ట్రాఫిక్ ఉండదు అనేది మాత్రం కల్లో మాట అనమాట. ఎప్పుడు కూడా ఉంటానే ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కడి వరకు వచ్చిన ఇది ఒక టెక్ పార్క్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా వీడియో అయితే తీస్తాను. చాలా ఎక్కువ సార్లు అయితే ఇది పోస్ట్ చేశాను కూడా. మీరు ఎవరన్నా చూసారో లేదో ఈ టెక్ పార్క్ చూస్తూ ఉంటారనమాట. దీని లోపలికైతే మాత్రం మెట్రో ట్రైన్ కూడా కనెక్షన్ ఉందనమాట అండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరి ఎక్కడైతే మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్.